వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా ఎనుమామూల వ్యవసాయ మార్కెట్లో సకాలంలో వర్షాలు కురిసి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో వరుణ హోమం నిర్వహించారు. ఛాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంకర్తో పాటు అధికారులు, వ్యాపారులు, రైతులు, కార్మికులు పాల్గొని వరుణదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు ఎంతో బాధపడుతున్నారు. వర్షాలు లేవు అని, ఎల్లినో ప్రభావం వల్ల మరి ఏ పంటలు వేయాలి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ ఆలోచన వారికి వచ్చినందుకు వారికి అభినందనలు చేస్తున్నాను. మన దేశం ఎంత అభివృద్ధి చెందినా కూడా ఎన్ని టెక్నాలజీస్ ఇలా వర్ణయాగం చేయడం జరుగుతున్నది. ఏదైతే ఎల్లినో ప్రభావంతో 2 నెలల నుంచి రైతులు కళ్ళల్లా వర్షం కోసం ఇట్లా దూదులు పెట్టుకొని ఎదురు చూస్తుంటే అడపా పడుతున్నాయి. మేము చూసిన నా యొక్క అనుభవంలో కూడా మార్కెట్కి వచ్చి నమ్మకం ఉండాలని కోరుకుంటూ, ఏదైతే శాస్త్రాలు ఎంత శాస్త్రవేత్తలు జరిగినా కానీ వర్షాన్ని కురిపించేది ప్రకృతి సహజసిద్ధంగా రావాల్సినది. అది వస్తేనే ఇవాళ భారతదేశం 80% ప్రజానీక కుటుంబం నుంచి వచ్చిన ఆ ప్రతి ఒక్క కష్టం కూడా మాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఆ భగవంతుని అన్ని వర్గాల నుంచి ప్రార్థించి వర్షాలు అధిక మొత్తంలో పడి మరి రైతాంగానికి సంతోషంగా ఉండడానికి కోసం, ఈ లోక కళ్యాణార్థం కోసం ఈ యొక్క వర్ణయాగం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రం ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలతో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న లబ్ధిదారులు, మహిళా పారిశ్రామికవేత్తలను సన్మానించి అభినందించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ముందు వచ్చేసి సార్ ఆ షాప్లో 1500 నుంచి 2000 వరకు అయింది సార్. సో లక్పతి ఇది బేసిక్లీ 3000 రోజుకి, అంటే సాలరీస్ అంటే ఎక్కువ ఉంటే నెల 30 అంటే ₹1,00,000 మీకు వస్తుంది. సో ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టు సో 1,00,000 మీరు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి సార్ నేను ఎక్కడి నుంచి వస్తుంది అది? అదనపు ఇన్వెస్ట్మెంట్, సిడిడి లోన్స్ కానివ్వండి, సిఎఫ్ లోన్స్ కానివ్వండి, బ్యాంక్ లింకేజ్ ద్వారా, ముద్రా లోన్ ద్వారా, పిఎంఎఫ్ఎంఈ, జీబీ స్కీమ్స్ ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను సార్. తోడి కోడలు వాళ్ళు ఏమైనా పెట్టుకుంటే వీ కెన్ గివ్ దట్ మీరు ఎక్స్పాన్షన్. నా పేరు షాజియా బాను. ఆర్టర్లో నేటివ్ కాఫీ రన్ చేస్తున్నాను. అంటే ఎలాంటి వాళ్ళు? లేబరర్స్ లేదా ఇండస్ట్రీ ఉందా? అట్లే అందరూ వస్తారు. హైవే కాబట్టి బండ్లు ఆగుతాయి అక్కడ? ఆటోలా, బైక్లా, కార్లా, లారీలా? అన్ని. అమరావతి ఛాంపియన్షిప్ 2026లో భాగంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్న క్రీడా పోటీల ఏర్పాట్లను ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు పరిశీలించారు. 3 రోజుల పాటు జరిగే పోటీలకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి గొప్ప వేదిక ఈ ఛాంపియన్షిప్ నిలుస్తుందని పేర్కొంటూ అండర్-17, అండర్-23 విభాగాల యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రకాశం జిల్లా ఉలవపాడులో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఇంటింటి ప్రచారం నిర్వహించి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాలనీ వాసుల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఉలవపాడు పంచాయతీ అభివృద్ధికి 204 కోట్లతో పనులు చేపట్టామని, రాబోయే 3 ఏళ్లలో మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పంచాయతీ నిధుల్లో 53 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. ఒరిసేను సంఘం ఎస్టీ కాలనీలో మురుగు కాలువలకి 8 లక్షలు ఖర్చు చేశాం. అలాగే హిందూ శ్మశాన వాటిక ప్రహరీ కూడా లేదని చెప్పి ఆ ప్రాంత వాసులందరూ కూడా నన్ను అడిగితే దాన్ని ఇమీడియట్గా 10 లక్షలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టాం. అలాగే ఎస్సీ శ్మశాన వాటిక ముళ్ళ పొదలతో నిండు నగర్లో 5వ లైన్లో సీసీ రోడ్లు 10 లక్షలు పెట్టేశాం. అలాగే వరదాయమ్మ కాలనీలో సీసీ రోడ్లు 13 లక్షలు పెట్టేశాం. కొల్లూరుపాడు మీ అందరికి కూడా తెలుసు, ఎస్సీ కాలనీ నుంచి కుమ్మరిపాలెం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే అది కూడా 50 లక్షల రూపాయలు పెట్టి బీటీ రోడ్ వేసిన జిఎస్పి కూడా ఒక 2 రోడ్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు మీరందరూ కూడా తల్లికి వందనం ఈ పంచాయతీలోనే 1,82 లక్షల రూపాయలు 1,400 మందికి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ పంచాయతీలోనే 3,504 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 479 మంది రైతులకి అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లా కొండేపి మండలం రేగులగడ్డపాలెంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించిన మంత్రి సూపర్ 6 హామీల అమలు, రైతులు, మహిళలు, యువత కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. అయిందా తర్వాత ఎంతమంది ఎంత సార్ మీరు ఈ విలేజ్ లో ఎక్కువ మంది తెలిసి ఉంటారు సార్కి డాక్టర్ గా. మీ ఊర్లో రా చంద్ర? 2009 ముందే తెలుసు పెద్దవాళ్ళు. ఒంగోలు నుంచి అమ్మాయికి 6,000 పెన్షన్ వస్తుంది. అమ్మ 4,000 పెన్షన్ వస్తుంది. సంవత్సరానికి 48,000 వస్తుంది. 2 గారు 48,000 వస్తుంది. కూతురుకు కూడా 6,000 వస్తుంది. ఆమెకు వచ్చేలాక 72,000 వస్తుంది పింఛను. అమ్మ గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వచ్చినాయి పోయినసారి? ఒకటి కాదమ్మా 3 వస్తాయి కదా. మీ అమ్మకి ఆమె పేరు మీద కాస్తుంది. బీపీ కార్డు వేరు వేరు కదా. మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్ విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సిసిఎస్ నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు పోలీసులు, అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఇంతవరకు సిఐగా పనిచేసిన సత్యనారాయణ ఆర్థిక నేరాల విభాగంకు బదిలీ కావడంతో ఆయనకు స్టేషన్ సిబ్బంది ఆత్మీయ వీడుకోలు పలికారు. కొత్త సిఐ విజయ్ కుమార్ ను పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పాత కొరంగిలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి అలంకరణములో భక్తులకు దర్శనమిచ్చారు. కాయగూరలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని విశేషంగా అలంకరించిన ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, కుంకుమ అర్చనలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. శాకంబరి అలంకరణముతో ప్రజలకు సుభిక్షం, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని అర్చకులు తెలిపారు. చతుర్వేదాలను కూడా దొంగిలించి
సముద్రంలో దాక్కుని ఉన్నాడట. ఆ చతుర్వేదాలు లేకపోయేటప్పటికి ఏ బ్రాహ్మణుడు కూడా యజ్ఞం కానీ యాగం కానీ పూజలు కానీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి సమయంలో మునీశ్వరులందరూ కూడా జగన్మాత అయినటువంటి ఆది పరాశక్తి దగ్గరికి వెళ్ళి, మేము ఈ విధంగా చాలా బాధలు పడుతూ ఉన్నాం, క్షామం వచ్చింది, వర్షములు పడి ప్రపంచమంతా కూడా ఎంతో సుభిక్షంగా మారి ఆనందంగా జీవితం గడపసాగారట. ఇదంతా జరిగింది కూడా ఆషాఢ మాసంలో జరిగింది కాబట్టి ఈ శాఖములనే తీసుకుని వచ్చి అమ్మవారికి అలంకారం చేస్తూ ఉన్నారు. ఈ అమ్మవారికి అలంకారం చేయడం అంటే ఇస్తూ ఉండడం జరగాలి అనే ఒక పరమార్థం దాగి ఉందన్నమాట. అటువంటి ఈ శాకాంబరి అవతారాన్ని ఈ ఆషాఢ శుద్ధ త్రయోదశి సోమవారం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళారు. ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించడం అంటే ఆ భగవంతుడిచ్చింది మనం తీసుకుంటూ ఉన్నాం. మనం తీసుకున్న దాన్ని మరలా భగవంతుడికి సమర్పించడమే దీనిలోని యొక్క విశేషమైన విధి. ఓం తత్సతు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం హూప్ ఐలాండ్లో ప్రపంచ మడ అడవుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో పొన్న, గుగ్గిలం, తాటి, ఈత విత్తనాలను నాటారు. కోరింగ అభయారణ్యంలో విద్యార్థులకు మడ అడవుల ప్రాధాన్యంపై అవగాహన కల్పించి వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో మడ అడవుల పాత్ర కీలకమని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. కూర్చో తల్లి సరిగ్గా వచ్చిన తల్లిదండ్రులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే పిల్లలకి శుభాభినందనలు. మన అడవుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. అడవులు అంటే మనందరికీ తెలుసు. వాటిలో మరికొంచెం ప్రత్యేకమైంది ఈ మడ అడవి. మీరు చూస్తూ ఉన్నారు, చుట్టూ ఉన్న ఇవన్నీ కూడా మడ మొక్కలు. అడవి మొక్కలకి అంటే మిగతా మొక్కలకి ఈ మడ మొక్కలకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ తేడా నాకు ఎవరు చెప్తారు? మడ మొక్క మన 26th జూలై నేషనల్ మ్యాంగ్రూవ్ డే సందర్భంగా మనం కొరింగా 1998లో ఇది నేషనల్ పార్క్ డిక్లేర్ చేయబడింది. సో 235 స్క్వేర్ మీటర్స్లో ఇది విస్తీర్ణం ఉండింది. దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఇన్ ఇండియా సౌత్ ఇదిలో. సో దీంట్లో ఏంటంటే మన సిటీకి చాలా దగ్గరగా ఉండడం అనేది ఒక రకరకాల ఆస్పెక్ట్స్లో చిల్డ్రన్కి అవేర్నెస్ తీసుకురావడానికి పోటీలు పెట్టడం జరిగింది. ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్లో ముందుగా మనం వెళ్తున్నాము. సో ఈ రోజంతా మ్యాంగ్రూవ్ డే సందర్భంగా మీరందరూ ఇక్కడ చూస్తున్నారు, ద లాట్ ఆఫ్ సెలబ్రేషన్ గోయింగ్ ఆన్. సో అందరికీ మ్యాంగ్రూవ్ డే శుభాకాంక్షలు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంట్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కోరమండల్ ఇంటర్నేషనల్, అటవీశాఖ, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా అటవీశాఖ అధికారి ఎన్ రామచంద్రరావు శిబిరాన్ని ప్రారంభించారు. మొత్తం 235 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 24 మందికి ఉచిత కళ్లజోళ్లు అందజేశారు. 32 మందిలో క్యాటరాక్ట్ గురించి వారికి ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లాలో కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి మనకి 20 ఎకో డెవలప్మెంట్ కమిటీస్ ఉన్నాయి. అంటే 20 గ్రామాలు కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏదైతే ఎకో టూరిజం సెంటర్ కూడా ఉందో ఈ 20 గ్రామాలు కూడా అసోసియేట్ అయి ఉన్నాయి. వారికి అటవీ శాఖ జీవనోపాధి కల్పిస్తూ కన్జర్వేషన్ మెజర్స్లో వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటాం. ఈ గ్రామస్తులందరికీ కూడా ఎవరైతే అటవీ శాఖ ఎకో టూరిజం దాంట్లో భాగస్వాములు అయి ఉన్నారో ముఖ్యంగా వాళ్ళని ప్రయారిటీగా తీసుకుని వారికి ఈ ఐ చెకప్, ఫ్రీ ఐ స్క్రీనింగ్ క్యాంప్ అన్నది ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అన్నది. ఒక ఎఫ్లూయెంట్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా అయితే అడ్వాన్స్ సర్జరీస్ చేయించుకుంటారో ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా అలాంటి సర్జరీసే చేయించుకుంటున్నారు. ఆల్రెడీ జరిగినాయి. ఈరోజు సుమారు 300 మంది ఈ ఐ స్క్రీనింగ్ క్యాంప్కి రావడం జరిగింది. వారందరూ చాలా యాక్తున్నారు. నేను ముఖ్యంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారిని అలాగే కిరణ్ ఐ హాస్పిటల్ వారిని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్
ఈ ఈడీసీ ఎకో డెవలప్మెంట్ కమిటీ ఈ 20 విలేజెస్ ఏవైతే ఉన్నాయో కోరింగా కానుకుని ఉన్నటువంటి వారందరికీ కూడా డిపార్ట్మెంట్ అటవీ శాఖ కాకినాడ జిల్లా సపోర్ట్ చేస్తుంది. మరిన్ని కార్యక్రమాలు వీరి సపోర్ట్ తోటి టేకప్ చేస్తుంది. థ్యాంక్ యూ. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్ పోలీసులు రాబరీ, వాహనాల చోరీ కేసుల్లో 2 నిందితులను అరెస్టు చేశారు. పాపిరెడ్డి కాలనీకి చెందిన విష్ణువర్ధన్, మంగళహట్కు చెందిన భానుప్రసాద్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 5 ద్విచక్ర వాహనాలను, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 22న జాన్ అనే వ్యక్తి సెల్ ఫోన్ దోపిడీ కేసు దర్యాప్తులో వీరి ప్రమేయం బయటపడింది. విచారణలో మొత్తం 11 కేసుల్లో సంబంధం ఉన్నట్లు తేలడంతో నిందితులను రిమాండ్కు తరలించారు. గత 5 సంవత్సరాలుగా నేర ప్రవృత్తి కలిగి ఉండి నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు జూనియర్గా ఉన్నప్పుడే, మైనర్గా ఉన్నప్పుడే వీళ్ళు నేరాలు చేయడం స్టార్ట్ చేసినారు. ఈ విష్ణువర్ధన్ అనే అతను ఇప్పటి వరకు మొత్తం 11 నేరాలు చేసినాడు. అలాగే భానుప్రసాద్ అనే అతను మొత్తం 14 నేరాలు చేయడం జరిగింది. మొన్న మేము ఈ ఒక అఫెన్స్ మన దగ్గర చిన్న పాపిరెడ్డి కాలనీ దగ్గరలో ఒక బిల్డర్ ఉండేది. అక్కడ పోయి అక్కడ వాచ్మెన్ అతని బెదిరించి అతని దగ్గర ఉన్న ఫోన్ గుంజుకొని చాకు పెట్టి అతనికి చాకు తోటి ఇంజురీ చేసి అతని ఫోన్ గుంజుకొని పోవడం జరిగింది. అలాగే దాని మీద మనం ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత మనకు తెలిసిందేమంటే ఇద్దరు కలిసి 11 నేరాలు చేశారని తెలిసింది. దాంట్లో 2 రాబరీలు ఉన్నాయి. అంటే దీంట్లో వివిధ అఫెన్సులు చేస్తూ 11 అఫెన్సులు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళని విచారిస్తున్నాం. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఈ రోజు వరకు 5 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. ఒక మొబైల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఇంకా నేర ప్రవృత్తిని మానకుండా ఇంకా ఇట్లా కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళని తదుపరి చర్య నిమిత్తం వీళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీంట్లో మా క్రైమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఈ క్రైమ్ టీమ్ మా వాళ్ళు సాదిక్, శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి వీళ్ళంతా కూడా బాగా వర్క్ చేసి ఈ కేసును ఛేదించడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంకేమన్నా? తిరుపతి జిల్లా పాకాల మండలం ఊట్లవారిపల్లిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సినీ హీరో సుమన్ తల్వార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు జరిగే ఆడి కృత్తిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని సుమన్ కోరారు. ఆలయంలోని 54 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. సో ఇక్కడ పాకాల సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఉన్నాను. యాక్చువల్గా నిన్న తిరుపతిలో టీసీ రాయలు గారి బర్త్డే ఫంక్షన్ కోసం వచ్చాను. సో మా అభిమాని నాగరాజు నాయుడు ఈరోజు టెంపుల్స్ విజిట్ చేద్దామని చెప్పి కాణిపాకం, కాలభైరవ టెంపుల్, మల్లీశ్వర టెంపుల్, ఆఖరికి ఇక్కడ వచ్చాం. ఇది నాకు ఇప్పుడు కాదండి, ఆల్మోస్ట్ 40-45 years నుంచి నేను వస్తున్నాను. మ్యాక్సిమం ఇక్కడ దగ్గర వచ్చినప్పుడు వస్తుంటాను. చాలా డెవలప్మెంట్ జరిగింది. సో ముఖ్యంగా ఎమ్మెల్యే ధనుష్ ప్రకాష్, ఎప్పటి నుంచో ప్రకాష్ మాకు తెలుసు, అండ్ చైర్మన్ గారు, ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అండ్ మంచి ఉద్దేశంతో అంటే ఎంపీ గారు ఫండ్స్ కూడా దీనికి డైవర్ట్ చేయాలి. మంచి కామ్ వాతావరణం, టెంపుల్ పూజ సౌండ్ తప్ప వేరే ఏ డిస్టర్బెన్స్ లేదు. నువ్వు మన పైకి చిన్న కొండ అయినా పైకి ఎక్కి భగవంతుని దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఒక మంచి ఫీల్ వస్తుంది. అంటే ఒక టెంపుల్కి వచ్చామని చెప్పి ఒక మంచి ఫీల్ వస్తుంది. అంటే రండి, 4వ తారీఖు నుంచి 1 వీక్ వరకు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఇది తమిళ్లో ఆడిగిర్తిగా అంటారు. చాలా విశేషమైన సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషమైన ఒక ప్రోగ్రామ్. అరేంజ్మెంట్స్ అన్నీ బాగుంటాయి. అందరూ రండి, స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి. అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. మార్కాపురం జిల్లా కనగిరి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి బాధితులతో నేరుగా మాట్లాడి చట్టపరిధిలో సత్వర పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ కలహాలు, మహిళల వేధింపులు, భూ ఆస్తి వివాదాలను సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ చేసి న్యాయం అందించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.
కోనసీమ జిల్లా పి గన్నవరం ప్రభుత్వ వైద్యశాలలో భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఘన నివాళులు అర్పించారు. కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన సేవలను స్మరించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి కలాం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, దేశభక్తితో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లో మన హాస్పిటల్లో కొంత డయాలసిస్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉన్నతమైనటువంటి చదువు చదివి మరి ఈ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి శాస్త్రవేత్తగా పేరుగాంచడం జరిగింది. అందులో భాగంగా అగ్ని, పృథ్వీ ఈ క్షిపణులకి తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా పోక్రాన్ అణుపరీక్షల్లో ప్రపంచానికి చాటినటువంటి గొప్ప మేధావి మన అబ్దుల్ కలాం గారు. మరి పిల్లల్ని, యువతని దగ్గరికి చేర్చుకుని వారికి ఈ భారతదేశానికి యువత చాలా ముఖ్యం, భవిష్యత్తులో వారే దీనికి దిక్సూచని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో విగ్రహానికి పూలమాల వేయటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ మహానుభావుడికి ఆదర్శంగా తీసుకుని మరి మన యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలని ఆయన యొక్క అనుసరులుగా జీవిస్తే ఈ భారతదేశంలో మంచి అభివృద్ధిలోకి వస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.